సాధారణంగా మనం ఎగ్ ని ఉడికించడం లేదా ఆమ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. అలా చేయడానికి తగినంత హీట్ కావాలి. ఈ క్యాండిల్ నుండి వచ్చే వేడి ఎగ్ ను ఉడికిస్తుందా లేదా పగిలేలా చేస్తుందా లేదా పేలేలా చేస్తుందో చూద్దాం. ఈ ఎగ్ యొక్క షెల్ అనేది కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది. ఈ షెల్ అనేది లోపల ఉన్న యాల్క్ పచ్చిసొనను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు ఒక క్యాండిల్ అలాగే ఒక ఎగ్ అయితే కావాలి. అలాగే ఎగ్ ని బాయిల్ చేయడానికి నేను స్టీల్ స్టైనర్ అయితే తీసుకోబోతున్నాను. దీని సహాయంతో ఎగ్ ని అయితే బాయిల్ చేయబోతున్నాం. ఇప్పుడు జాగ్రత్త క్యాండిల్ని టేబుల్ పై పెట్టి దీన్ని లైటర్తో వెలిగిద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఫన్ అండ్ సైన్స్ కోసం మాత్రమే. మీరు దీన్ని ఇంట్లో ప్రయత్నించవద్దు. దీని సహాయంతో అయితే ఇప్పుడు మనం ఎగ్ని అయితే బాయిల్ చేయబోతున్నాం. దీని షెల్ మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఇదైతే లైట్ గా జస్ట్ ఉడికినట్టు అనిపిస్తుంది. ఎంతో కదా మినిమం డ్యూలో అయితే ఉడికింది. ఇది ఇందాక జరిగిన ఎక్స్పెరిమెంట్ లో హీట్ అనేది ఒక సైడ్ ఉండడం వల్ల దానికి క్రాక్స్ వచ్చి స్పార్క్స్ అనేవి బయటికి రావడంతో నేను సైడ్ కి పెట్టాను. అదేమో లో ప్రెషర్ అయిపోయి కింద పడి పగిలిపోయింది. వేరే సపరేట్ అయితే ఒకటి రెడీ చేసి ఇప్పుడు ఎగ్ ని అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు దీన్ని ఈ క్యాండిల్ యొక్క హీట్ మీద పెట్టి ట్రై చేసి చూద్దాం. క్యాండిల్ యొక్క హీట్ అనేది 1000 సెల్సియస్ నుండి 1800 ఫారెన్హీట్ సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే ఒక సాధారణ క్యాండిల్ అనేది 80 నుండి 100 వరకు వాట్స్ ఆఫ్ హీట్ ని అయితే జనరేట్ చేస్తుంది. క్యాండిల్ యొక్క హీట్ వల్ల ఎగ్ షెల్ అనేది క్రాక్స్ వచ్చేసి ఇప్పుడైతే లోపల ఉన్న యాల్క్ బయటకైతే వచ్చేసింది. చూడండి గాయస్, ఇప్పుడైతే ఎగ్ అయితే ఎక్స్ప్లోడ్ అయింది, అంటే పగిలిపోయింది, లోపల ఉడికినట్టుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఎగ్ షెల్ని పట్టుకుంటే వేడిగా ఉంది. ఇటు సైడ్ అయితే ఉడికినట్టుంది. ఇది సరిగ్గా అయితే ఉడకలేదు గాయస్, సగం మాత్రమే ఉడికింది. దీని లోపల యాల్క్ అయితే ఇంకా పచ్చిసొన్న అయితే అలానే ఉంది చూడండి. ఓకే, సో గాయస్, ఎగ్ అనేది క్యాండిల్ హీట్గా అయితే తట్టుకోదు. మొదటగా క్రాక్స్ వచ్చి తర్వాత అయితే ఎక్స్ప్లోడ్ అయితే జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.